మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా అసలే ఓటమి భయంతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఎన్నికల సంఘం మరింత భయపెడుతోందా? ఎన్నికల సంఘం చర్యలకు జగన్మోహన్ రెడ్డి ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలో ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు దుర్గా వడ్లమణి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడు. మేడం హాయ్ అండి. హాయ్. అసలే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా ఓటమి భయంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని కేంద్ర ఎన్నికల సంఘం మరింత భయపెడుతోంది అని, కేంద్ర ఎన్నికల సంఘం చర్యలకు జగన్మోహన్ రెడ్డి ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు అన్నట్లుగా కొన్ని ఆర్టికల్స్ అయితే వచ్చినాయి. వాటి సారాంశం ఏంటనేది మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత మనం అనాలిసిస్ చేసుకుందాం. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాటల్లో బేలతనం కనిపించింది. వీరభక్త ఐపీఎస్ల సహాయంతో ఎలాగైనా ఎన్నికల్లో గెలుద్దామనుకున్న తన వ్యూహాలు బిట్స్ కొట్టడంతో ఏకంగా ఎన్నికల కమిషన్ పైనే ఆయన ఆక్రోశం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈసీ చర్యలపై ఆక్రోశం, ఎన్నికలు సక్రమంగా జరుగుతాయనే నమ్మకం సన్నగిల్లుతోంది అంటూ వ్యాఖ్యలు. ఇష్టానుసారం అధికారులను మార్చేస్తున్నారు, ఆన్గోయింగ్ స్కీమ్లను ఆపేస్తున్నారు, జగన్ లేకుండా చేయాలనే కుట్రలు చేస్తూ ఉన్నారు. రేపల్లె మాచర్ల బందర్లో వైసీపీ అధినేత సంచలనమైనటువంటి వ్యాఖ్యలు. సో నిన్న జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు కనుక మనం చూసుకున్నట్లయితే మేడం, అధికారులు ఎవరైతే ఉన్నారో ఐపీఎస్లని ఐఏఎస్లని ఇష్టానుసారంగా ఎన్నికల సంఘం మార్చేస్తూ ఉంది అంటూ కూడా ఆయన ఆక్రోశం వెళ్ళగక్కుతూ ఉన్నారు. ఆన్గోయింగ్ స్కీమ్లను ఆపేస్తూ ఉంది. తెలంగాణలో కొన్ని స్కీమ్స్కి అయితే పర్మిషన్ ఇచ్చింది, మరి మాకెందుకు ఇవ్వలేదు ఆన్గోయింగ్ స్కీమ్స్ అంటూ కూడా ఆయన ఎన్నికల సంఘం మీద కూడా కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఏంటి అసలు ఏం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో? ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సంఘం మీద ఇంత ఆక్రోశం వ్యక్తం చేస్తూ ఉన్నారు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఆయనకి నిన్నటి వరకు అన్నీ సాగాయండి బాగా. ఏంటంటే బీజేపీ వాళ్ళు కూడా వాయిస్ పెంచలేదు మొన్నటి వరకు. ఒక వారం 10 రోజులుగా వాళ్ళలో మార్పు వచ్చింది. రాజ్నాథ్ సింగ్ మొట్టమొదటి మాట్లాడారు వైజాగ్లో, ఈయన చేస్తున్న అవినీతి గురించి, అక్రమాలు అన్నీ ఆయన విడమర్చి మాట్లాడారు. మొన్న అమిత్ షా గారు కొండ బద్దలు కొట్టాడు. ఆయన లేదు ఈసారి ఎట్టి బస్సులో కూటమి వస్తుంది 145/23 అని చెప్పి, చంద్రబాబు లాంటి విజన్ ఉన్న ముఖ్యమంత్రి వస్తారు, అమరావతి రాజధాని, ఇట్లా వరాల జల్లు కురిపించాడు ఆయన. నిన్న మోదీ గారు వచ్చి మోదీ గారు అదే చెప్పారు. ఈలోగా మీరు చెప్పినట్టుగా డీజీపీ గారిని మార్చేశారు. అది ఆయన మరి వీరభక్త హనుమాన్ ఆయనకి, ఎవరికి, మన జగన్మోహన్ రెడ్డికి. నెక్స్ట్ సిఎస్ ఉన్నారు ఇంకా లైన్లో. ఇంతకుముందు ఆయన ఎవరు ఇంటెలిజెన్స్ అధికారిని మార్చేశారు. అయితే మీరు చూసుకుంటే కనుక అయితే మార్చి 27 మొదలైంది మేమంతా సిద్ధం సభలు. మార్చి 27 నుంచి ఈరోజు అంటే నిన్నటి వరకు కూడా ఆయన ఒకే ఊకదప్పుడు ఉపన్యాసం మీరు చూస్తే, మరి స్క్రిప్ట్ రాసే వాళ్ళకి మార్చాలని తెలియలేదా, లేకపోతే వేరే సబ్జెక్ట్ లేక అదే మాట్లాడారా మనకు తెలియదు. మీరు మొత్తం గమనిస్తే కనుకైతే చంద్రముఖి, లకలక, నా సంక్షేమ పథకాలే మీకు శరణ్యం, మీరు నాకు ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు ఆగిపోతాయి. మొన్న వీళ్ళ మేనిఫెస్టో వచ్చాక ఫస్ట్ ఆయన అఫిడవిట్ ఇచ్చాకే జనాల్లో మార్పు వచ్చింది. ఆయన అఫిడవిట్, ఆయన మేనిఫెస్టో రాకముందు పరిస్థితి కొంచెం వేరేగా ఉంది. మనం చూసుకుంటే ఇంచుమించు 105, 110 కూటమికి అన్నట్టుగా వార్తలు వచ్చాయి. ఎప్పుడైతే ఆయన మేనిఫెస్టో, ఆయన ఇదేంటిది అఫిడవిట్ వచ్చాక వీళ్ళ మేనిఫెస్టో వచ్చింది, కూటమి మేనిఫెస్టో వచ్చాక సీన్ మొత్తం రివర్స్ అయింది. ఇప్పుడు 140, 145 వరకు కూటమికి వస్తాయి అని ఒక మాట వచ్చింది. అదే కాకుండా మీరు చూసుకుంటే నిన్నను ఆయన అగ్రెసివ్ గా కొద్దిగా మాట్లాడాలని అనుకున్నాడు. అంటే అది ఉక్రోషంతో వచ్చిన ఆక్రోశం అనమాట. అది ఆక్రోశం వచ్చింది. ఆయన ఊహించలేదు. అంటే బీజేపీ తన గురించి ఇట్లా నెగిటివ్ మాట్లాడుతుంది ఓపెన్ గా. అంటే నిన్నటి వరకు మరి వాళ్ళ మధ్య ఏం ఒప్పందాలు ఉన్నాయో మనకు తెలియదు, కానీ మొత్తానికి బీజేపీ అయితే వాళ్ళతో అతనితో తెగతెంపులు చేసుకుంది ప్రస్తుతం అయితే అనేది మనకు తేట తెల్లవైంది. దీంతో నిన్న ఆయన మాటల్లో చాలా ఉక్రోషం, ఒక చిన్నపిల్లడు ఆక్రోషంగా మాట్లాడతాడు చూడండి, ఆ అమ్మ నన్ను ఇది చేసింది అది చేసింది అన్నట్టుగా ఉంది ఆయన వ్యవహారం. ఆయన అక్కడ కూడా వేరే మాట్లాడటలేదు, అధికారులను మార్చేస్తున్నారు. ఇంకొక పెద్ద విషయం ఏమంటే ఆన్గోయింగ్ స్కీములు అన్నాడు. ఆన్గోయింగ్ స్కీములు ఏం కొత్తగా ఇస్తున్నాడు ఆయన? ఎప్పుడో తుఫాన్ వచ్చినప్పటివి ఇవన్నీ అనమాట. అవన్నీ ఇన్ని రోజులు నిద్రపోతున్నావా? ప్లస్ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు లేవు. తెలంగాణకు కొన్ని కేటాయించారంటే తెలంగాణకిను ఆంధ్రాకి తేడా ఉంది, అది కూడా చూసుకోవాలి. వీటన్నిటినీ మించి జగన్ లేకుండా చేయాలని కుట్రలు కూటమి
నన్ను లేకుండా చేయాలని చూస్తోంది అని నేను ఒక ఆరోపణ చేశాడు. మనం ఆ పెద్ద స్క్రిప్ట్ అన్నాడు చూడండి ఆ రోజు, అదేంటి దెబ్బ తగిలిన రోజు, గులకరాయి దెబ్బ తగిలాక ప్రజలతో నాకు దేవుడు పెద్ద స్క్రిప్ట్ చేయమంటున్నాడు, అది నా చేత చేయించేలా ఉన్నాడు, అందుకే ఈ చిన్న దాంతో పోయింది అన్నాడు. సో ఆ పెద్ద స్క్రిప్ట్ ఏంటంటే ఇప్పుడు ప్రజలు గమనించాల్సింది ఏంటంటే ఈయనే పెద్ద స్క్రిప్ట్ రెడీ చేసుకుని ఆయనే, లేకపోతే ఆయన గాయపరుచుకుంటాడో లేకపోతే వాళ్ళ భార్యను గాయపరుస్తాడో వాళ్ళని గాయపరుస్తాడో మనకు తెలియదు. ఆ పెద్ద స్క్రిప్ట్ రెడీ చేసేసి దాన్ని కూటమి మీదకి నెట్టేయాలని చూస్తున్నాడా, ఇది ప్రజలు గమనించాలి. సో ఇక్కడ ఆయన బేలతనం అంతా కూడా ఆయన మాటల్లో మనకు కనిపిస్తుంది. ఎన్నికలు సక్రమంగా జరుగుతాయనే నమ్మకం సన్నగిల్లుతోంది, అధికారులను అడ్డగోలుగా బదిలీలు చేస్తున్నారు అంటూ కూడా ఆయన ఈసీ చర్యలపైన ఆక్రోశం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇప్పుడు అసలు ఆంధ్రప్రదేశ్ కి షా వచ్చారు, వైఎస్ఆర్సీపీకి షాక్ ఇచ్చారు అంటూ కూడా నిన్నంతా పెద్ద ఎత్తున ఒక చర్చకి దారి తీశారు వైసీపీ నాయకులు. షా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారానికి వచ్చిన తర్వాతే ఆంధ్రప్రదేశ్లో 48 గంటల్లోనే రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారాయి, అధికారుల మీద కొంతమంది మీద వేటు పడుతూ వచ్చింది అంటూ కూడా షా మీద వేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అదే ఇక్కడ మీరు చెప్పినట్టుగా చూడండి, ఎన్నికలు సక్రమంగా జరుగుతాయనే నమ్మకం సన్నగిల్లుతోంది అన్నారు. యాక్చువల్గా మొన్నటి వరకు కూటమి అంటే ప్రతిపక్షంలో ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కాదులేండి, ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన ఎన్నికలు సక్రమంగా జరగవు అని ఒక ఇదిలో ఉన్నారు. నిన్న సీన్ రివర్స్ అయింది మీరు చెప్పినట్టుగా. ఎప్పుడైతే షా గారు వచ్చి మొత్తం మాట్లాడి జగన్మోహన్ రెడ్డి అవినీతి గురించి మాట్లాడి ప్రజలు అన్ని గమనిస్తున్నారు, మేము అన్ని కూడా చర్యలు చేపడతాము, ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చి కూటమే వస్తుంది, చంద్రబాబు వస్తారు, అమరావతి రాజధాని చేస్తాము, ఈవెన్ భాష గురించి కూడా నిన్న మోదీ గారు మాట్లాడారు, తెలుగు భాషకి మేము ప్రాముఖ్యత ఇస్తాము, ఇవన్నీ చెప్పారు. ఇవన్నీ జరిగాక ఎప్పుడైతే మొన్ననేమైందంటే మనకి ఈయన షా గారితో ధర్మవరం సభ జరిగే ముందు చంద్రబాబు నాయుడు గారు, అమిత్ షా గారు ఒక 20 నిమిషాలు వ్యక్తిగతంగా మాట్లాడుకున్నారు. ఆ మాటల్లో చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చెప్పారని, అంటే ఈ పెన్షన్ పంపిణీలు సక్రమంగా జరగలేదు, లాస్ట్ మంత్ ఇట్లా ఎండల్లో వృద్ధుల్ని ఇబ్బంది పెట్టి 31 మందిని చంపేశారు, ఈసారి కూడా బ్యాంక్ అకౌంట్లో వేస్తామని వాళ్ళని బ్యాంకుల చుట్టూ తిప్పుతున్నారు, ఇవన్నీ చెప్పారు. వాలంటీర్ల వ్యవస్థ గురించి మాట్లాడారు. ఇలా ప్రతి ఒక్కటి వాళ్ళకి చెప్పారు. ముఖ్యంగా డీజీపీ అండ్ సిఎస్ వాళ్ళ వర్గం వాళ్ళని, వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళు ఈ రకంగా ప్రతిపక్షాన్ని అణగదొక్కాలని చూశారు. ఎటువంటి కుట్రలు జరిగినా, ఎంత మా మీద దాడులు జరిగినా వాళ్ళు పట్టించుకోలేదు, ఇవన్నీ చెప్పారు. వీటన్నిటికీ మించి అనకాపల్లిలో సీఎం రమేష్ మీద జరిగిన దాడి తర్వాత బీజేపీలో కొంచెం కదలిక వచ్చిందని మనం అనుకోవచ్చు. సో ఇవన్నీ కలిపి షా వెళ్తూనే మొన్న డీజీపీ మారిపోయారు. ఇది జగన్మోహన్ రెడ్డి ఊహించింది. సో ఇవన్నీ చేరి ఆయన ఎన్నికలు సక్రమంగా జరుగుతాయనే నమ్మకం లేదు. ఒకవైపు ఓటమి భయం, మరోవైపు కేంద్రం నుంచి సపోర్ట్ లేకపోవడం, మరోవైపు అసలు ఈసీ అధికారుల మీద బదిలీలు వేటు వేయడంతో జగన్మోహన్ రెడ్డికి ఆక్రోశం వ్యక్తమైంది అంటూ కూడా కొన్ని వార్తలను మనం చూస్తున్నాం. సో ఇంకొకటి ఏంటంటే నియోజకవర్గాల్లో ఎక్కడికక్కడే ఎదురు దెబ్బ తగులుతుంది. భారతి గారికి ముఖ్యంగా వాళ్ళ కంచుకోట అయిన పులివెందులు కావచ్చు, కడప కావచ్చు, అటు చెల్లెళ్ళు దున్నేస్తూ ఉంటే ఇక్కడేమో భారతి రెడ్డి గారికి అంతా ఎదురు వస్తుంది. నిన్న కూడా బాగా ఆవిడని నిల్చోబెట్టి ప్రశ్నించారు. ఆవిడ ఊహించిన షాక్లన్నీ ఎదురవుతున్నాయి. ఇంకో పక్క వీళ్ళు చేస్తున్న కుట్రలు కుతంత్రాలు ఎవరు, వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, సో ఇవన్నీ కలిపి ఓటమి భయం అయితే ఇప్పుడు జగన్ని వెంటాడుతోంది. అంతే.